హ్యాపీ యానివర్సరీ బిల్లి. హ్యాపీ యానివర్సరీ. हाय चीटी तुम्हारा भी 6th एनिवर्सरी है पिल्ली गारू के साथ ఏం చేద్దాం దుబాయ్కి వెళ్దాం. పద చలో చలో బేటా చలో 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 ఓకే చలో చలో చలో. నా బర్త్డే నువ్వు ప్లాన్ చేస్తావు, నా బర్త్డే నువ్వు ప్లాన్ చేస్తావు. మరి యానివర్సరీ ఎవరు ప్లాన్ చేస్తారు? ఫస్ట్ హాఫ్ నేను చేస్తాను, సెకండ్ హాఫ్ నేను చేస్తాను. Guys, when I walked into this place, I was like, క్రేజీ ఉంది బిల్లి. బా, నేను అసలు ఇలా ఇమాజిన్ చేసుకోలేదు. నువ్వు ఇంత పొద్దునే ఎక్కడ తీసుకొస్తున్నావు అనుకున్నా. గోల్డెన్ లైట్ లో మంచి పిక్చర్స్ వస్తాయి, ఎంత మంచిగా నా మనసుని అర్థం చేసుకున్నావు నువ్వు. మరి అంతేరా, సక్సెస్ఫుల్ మ్యారేజ్ అంటే అదొక టిప్ అనుకోండి. మనకి కలిసి ఎన్ని ఇయర్స్ అయింది చెప్పు? 20 years పైన అయితే. నీకు గుర్తుందా? మరి నేను అదే చెప్పాలనుకున్నాను గైస్. 14 years నుంచి మాకు పరిచయం ఉండే, ఈ యానివర్సరీకి 6 years వచ్చింది అనమాట. కెన్ యూ ఇమాజిన్, హాఫ్ ఆఫ్ మన లైఫ్స్ ఆల్రెడీ కలిసి స్పెండ్ చేసేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కాకుండా అట్లాస్ట్ ఇయర్ సింగపూర్లో మనం మెరీనా బేలో ఉన్నాం. అది కూడా బాగుంది పూల్, కానీ ఈ కైండ్ ఆఫ్ ఫీల్ లేదు. ఇదేంటంటే టోటల్ 360 degrees ఉంది. అదేంటంటే ఓన్లీ మనకు ఒక వ్యూ ఉంటుంది. చూడు, నేను కెమెరాలో చూసి కూడా షాక్ అయిపోతున్నాను. అసలు కెమెరానే సరిపోవట్లేదు వ్యూ పెట్టడానికి నిజంగా. అండ్ గైజ్, ఇది 360 degrees పూల్, అంటే మొత్తం అరౌండ్ ద సిటీ మొత్తం దుబాయ్ మనం చూసుకోవచ్చు. సో అక్కడ ఒక గ్లాస్ పార్టిషన్ ఉంది, దాని కింద నుంచి అలా వెళ్తూ వెళ్ళొచ్చు. అక్కడ చూడరా బిల్లి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, అక్కడి నుంచి పోయి వాళ్ళు స్కై డైవింగ్ చేస్తున్నారు. కొంచెం సేపట్లో ఇలా ల్యాండింగ్ కనిపిస్తుంది, పారాషూట్స్. అది పాత అట్లాంటిస్, ఇది కొత్త అట్లాంటిస్. చాలా ఎక్స్పెన్సివ్గా ఉందంట అది. పాత ఆ అట్లాంటిస్ దగ్గర అండ్ ఈ అట్లాంటిస్ నాకు తెలిసి రెండు కనెక్టెడ్ ఉన్నాయి విత్ ఆల్ ద థీమ్ పార్క్. వాళ్ళకి ఉంది కదా, వాటర్ పార్క్ ఉంది పెద్దది. సో ఇంట్రెస్టెడ్ అనుకునే వాళ్ళు రావచ్చు. ఇక్కడ మనకు షారుఖ్ ఖాన్ విల్లా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ పామ్ జుమేరాస్ కదా, తర్వాత అంబానీ విల్లా, షారుఖ్ ఖాన్ విల్లా, పెద్ద వాళ్ళ విల్లా అంతా ఈ పామ్ జుమేరాలో ఎక్కడో ఉంటుంది. మోకి ఇప్పుడు నీ ఫోన్ పడిపోతే ఏం చేస్తావురా? ఈ బ్లాగ్ ఉండదు. సో నీకు ఎలా అనిపిస్తుంది నా లాంటి కేరింగ్, బ్యూటిఫుల్, సక్సెస్ఫుల్ వైఫ్ నీకు దొరికినందుకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దొరికాను కాబట్టి నువ్వు ఇంత సక్సెస్ఫుల్ అయ్యావు. ఆ విషయం సరేలే, తర్వాత మాట్లాడుకుందాం. మన ఇద్దరం ఒకరినొకరు కాంప్లిమెంట్ చేస్తాం. ఓకే, అగ్రీ టు దట్. సక్సెస్ఫుల్ మ్యారేజ్ టిప్లో ఒక టిప్ ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ నచ్చినవి మనకు అప్పుడప్పుడు అలా వదిలేస్తూ ఉంటారు. అవి మనం గుర్తుపెట్టుకొని ఇలాంటి టైంలో మనం అలా వదులుతూ ఉండాలి. సో అదొక చాలు ఉన్నా. అండ్ నా సక్సెస్ఫుల్ మ్యారేజ్ టిప్ ఒకటి చెప్పాలంటే, ఇంతకు ముందు నేను చాలా చెప్పేదాన్నేమో కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే కొన్ని ఇగ్నోర్ చేయడం నేర్చేసుకోవాలి.
సేమ్ మనది కూడా అంతే రూల్. కరెక్ట్. హ్యాపీ యానివర్సరీ మోకి గారు. తీసావా పిక్చర్స్? తీయలేదా? మా ఫ్యామిలీ గ్రూప్ లో ఏం కామెడీ జరుగుతుంది తెలుసా? నిమిషా ఒక రోజు ముందు దుబాయ్కి రాకముందు మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆరి గాడిది ఈ టాయ్ మర్చిపోయింది ఇంట్లో. బిల్లీ గారు వాళ్ళకి ఒక బ్లాక్ మెయిలింగ్ మెసేజ్ పంపించారు. ఏం పంపించావు నువ్వు? నేను చెప్పాను మీకు ఆ టాయ్ కావాలంటే ఒక పాడుబడ్డ బంగ్లా ఉంది మా ఇంటి దగ్గర, ఒక బావి ఉంది, బావి పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కోకోనట్ వాటర్ తాగుతూ నిలబడండి, నువ్వు మీ హస్బెండ్, ఈ టాయ్ దొరుకుతుంది. సో వాళ్ళు రాలేదు. మోకి చెప్పింది మరి నేను జూబ్లీస్కి వెళ్తున్నా అక్కడ డ్రాప్ చేస్తాను, నువ్వు తీసేసుకో టాయ్ తీసేసుకో అని చెప్పాను. అప్పుడు నేను మర్చిపోయాను టాయ్ తీసుకెళ్ళడం. అప్పుడు మేము ఏం చేసామంటే ఈ హాతీ టాయ్ తీసుకొచ్చేసాము దుబాయ్కి. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ మెయిలింగ్ మెసేజెస్ పంపిస్తున్నాం మా ఫ్యామిలీ గ్రూప్ లో. బుర్జ్ ఖలీఫా వెనకాల పీలా కుర్తా వేసుకొని, కుర్తా కాదు బుర్కా వేసుకొని వడాపావ్ తింటూ ఉండండి, మీకు ఆ టాయ్ దొరికిపోతుందని. అందుకే మోకి గారు ఇక్కడ బుర్జ్ ఖలీఫా వెనకాల ఇక్కడ పిక్చర్ తీసి ఇప్పుడు చూపిస్తున్నాను. దట్ చూడండి, మేము బుర్జ్ ఖలీఫా వెనకాల మీ గురించి వెయిట్ చేస్తున్నాం. అండ్ మా మమ్మీ అయితే ఏఐ కోర్స్ చేసింది కదా, క్రియేటివిటీ మమ్మీకి ఇలా పుట్టుకొచ్చేస్తుంది. ఏఐలో నిమిషా ఇమేజ్ కూడా జనరేట్ చేసింది, ఎల్లో బుర్కా వేసుకొని వడాపావ్ తింటూ బుర్జ్ ఖలీఫా దగ్గర. ఇది కావాలా వద్దా మీకు? వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నాడంటే మీరే పెట్టేసుకోండి టాయ్ అంటున్నాడు. సరే అయితే ఆరిగాడికి ఇదే గిఫ్ట్ తీసుకెళ్దాం, దుబాయ్ నుంచి మేము తీసుకొచ్చామని. ఓకే ఓకే. ఇది నా మష్రూమ్ బర్గర్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్తావా లేదా? చాలా టేస్టీగా ఉంది బర్గర్. మన దుబాయ్ పేర్లు ఏంటి చెప్పు? దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇడ్లీలో మనము పేరు పెట్టలేదని చెప్పి చాలా మంది అడిగారు, బిల్లీ గారు ఏంటి ఇడ్లీలో ఈసారి పేరు పెట్టలేదా అని. అల్ ఫయీది అల్ మన్సూర్. నీ పేరు వచ్చి సోఫియా అల్ ముంతాజ్. సలాం వాలేకుమ్. కొంచెం హింట్ ఇస్తావా? ఇస్తా. ఈ అల్ఫైది ఏదో పేరు పెట్టావు కదా, రేపు వెళ్ళబోయే ప్లేస్ కదా? అవును. కాదు, నువ్వు ఏం గెస్ చేస్తున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు? మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్, మిరకిల్ గార్డెన్. ఎగ్జాక్ట్లీ. ఈ లిప్స్టిక్ షేడ్ బాగుంటుందా? బాగుంది. చెల్లో ఇంకా లుకింగ్ లైక్ ఏ వావ్. ఇప్పుడు పద. ఏదన్నా ఫౌంటైన్ అయి ఉంటుంది, లేదా వాటర్ ఫాల్స్ అయినా అయి ఉంటుంది. దుబాయ్లో వాటర్ ఫాల్స్. మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్యాన్సిల్ అయింది ఇదే కదా? ఇప్పుడు బుక్ చేసాం, వచ్చేసింది. హలో వెల్కమ్. నేను మెన్ టాయిలెట్ టూర్ చేసి వచ్చాను. ఎందుకు? నాకు తెలియలేదు. బయటకు వచ్చి ఒక మ్యాన్ ఉన్నాడు, మేమిద్దరం డోర్ చూస్తే మ్యాన్ సింబల్ ఉంది. అతను కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఇది విమెన్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, చూస్తే అతనే గెలిచాడు. అయినా నువ్వు వెళ్ళొచ్చురా మ్యాన్లో. Come on, let's go.
థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అసలు సూపర్ ఉంది కదా, మాటలు లేవు అసలు. అసలు క్రేజీ పర్ఫెక్షన్ ఉంది. వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ కానీ స్టంట్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో అమేజింగ్. ట్రస్ట్ మీ గైస్, థ్రిల్లింగ్ ఉంది షో మాత్రం. నాకు ఆరా కంటే ఇదే బాగా అనిపించింది. బాయ్ గైస్, సీ యూ అట్ హైదరాబాద్. మా యానివర్సరీ ఇలా జరిగిపోయింది. దుబాయ్కి వెళ్ళి హ్యాపీగా వచ్చేసాం అనమాట. ఇప్పుడు మా ఇద్దరు సెలెక్షన్ లో ఎవరి సెలెక్షన్ బాగుంది, ఆరా స్కై పూలా లేదా లాపోలా? మీరే కామెంట్ చేసి చెప్పండి. గుడ్ నైట్ మిల్లీ, హ్యాపీ యానివర్సరీ వన్స్ అగైన్.